హాయ్ హాయ్. ఎలా ఉంది బ్రో రేవంత్ రెడ్డి గారి పాలన? రేవంత్ రెడ్డి గారి పాలన సీఎం కాకముందు అనుకున్నటువంటి మాటల రీతిలో పరిపాలన లేదని అనుకుంటున్నా. ఎందుకంటే వారు సీఎం కాకముందు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి విభేదాల మరి ఏందో ఏమో గానీ గవర్నమెంట్ రన్ చేయలేకపోతున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేతెత్తేయడం జరిగింది. ఇలా ఏం చూసుకున్నా కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇలా ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి ఇన్కమ్ ఇలా గవర్నమెంట్ అన్ని కూడా ఉచిత పథకాలు తీసుకొని రావడం వల్ల గవర్నమెంట్ కి వచ్చేటువంటి ఇన్కమ్ జరిపోవట్లేదు. ఇలా ప్రభుత్వం నడవాలంటే కంపల్సరీ ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సక్రమంగా పనిచేస్తేనే ఇలా గవర్నమెంట్ అనేది నడుస్తుంది. ఇలా చూసుకుంటే ప్రతి స్కీమ్ మీద ఇలా చూసుకుంటే గవర్నమెంట్ అనేది స్కీమ్లు అనేది రేట్లు సాధారణ ప్రజల కోసం తగ్గిస్తే గిట్ట గవర్నమెంట్ రన్ అవుతుంది. ఇలా మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చేటువంటి స్కీములు తీసుకుంటే ఇలా కరెంట్ బిల్లు మనము అత్యధికంగా మనకు గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చేది పవర్. ఎందుకంటే పవర్ ప్రతి ఒక్క గృహానికి గానీ ఇండస్ట్రీస్ గానీ ప్రతి గానీ పవర్ వినియోగిస్తారు కాబట్టి ప్రజలు నేరుగా ట్యాక్స్ కట్టేది కానీ కరెంట్ బిల్ పేమెంట్ చేసినట్టే కరెంట్ బిల్ ఒక్కటే కడతారు. నీకు నల్ల బిల్లు కట్టరు, ఇల్లు పని ఎవరికి కట్టరు ప్రజలు తెలంగాణ ప్రాంతంలో. అదేవిధంగా ప్రజలు కట్టేది కరెంట్ బిల్. కరెంట్ లేకుండా నడవదు కాబట్టి కంపల్సరీ కరెంట్ బిల్ కాబట్టి కాబట్టి మీరు ఉచిత కరెంట్ ఇచ్చినాక గవర్నమెంట్ ఇన్కమ్ వేస్తుందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాను కొలిసినా కూడా డబ్బులు ఇవ్వాలంటే అవునయా గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చేదాన్ని నువ్వు ఆపేసి ప్రజలకు ఫ్రీకి ఇచ్చినాక గవర్నమెంట్ ఏ విధంగా నడుస్తుంది? ముఖ్యంగానే కదా. అదేవిధంగా నెక్స్ట్ రవాణా వ్యవస్థ. రవాణా వ్యవస్థలో బస్సు అనేది కంపల్సరీ డైలీ రొటేషన్ అయ్యేటువంటి ట్రాన్సాక్షన్ అది. గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చే ట్రాన్సాక్షన్. నువ్వు రోజు ఇన్కమ్ వచ్చే ట్రాన్సాక్షన్ మహిళలకు ఉచిత బస్సు పెట్టాక నీకు గవర్నమెంట్ కి ఏది ఇన్కమ్ వస్తుందండి? ఇప్పుడు పోవడానికి రవాణా ఫ్రీయే, ఇంట్లో జీవించడానికి కోసం కరెంట్ ఫ్రీయే, అన్ని ఫ్రీ ఇచ్చిన గవర్నమెంట్ ఏడు నడుస్తుంది. అదేవిధంగా రుణమాఫీ చేసినావు. గత ప్రభుత్వం చూసుకుంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఎలక్షన్ ముందు అందరికి రుణమాఫీ చేసిండు. నువ్వు వాళ్ళ మళ్ళా చిదర్థం మళ్ళీ సంవత్సరం లోపు మళ్ళీ రుణమాఫీ చేస్తే ఒక రైతు 2 సార్లు తీసుకొని 2 సార్లు మాఫీ చేసిన గవర్నమెంట్ ఏడు నడుస్తుంది? రైతుకు చెప్పాలి మీరు పంట పెట్టుబడి పైసలు ఇస్తున్నాం, పెట్టుబడి పెట్టడానికి ఇస్తాం, మీరు పంటను పండించాలని చెప్పాలా? వాడు అప్పు చేసి కూర్చుంటాడు, ఆ డబ్బులు 2 సార్లు మాఫీ చేసేది కరెక్ట్. ఆ బడిని ఎవరి మీద ప్రజల మీద పడుతుంది, గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. కాబట్టి కంపల్సరీ ఏదైనా ప్రభుత్వం అనేది రేట్లు తగ్గించాలా. నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించండి. 10 రూపాయలకు వచ్చే వస్తువు 8 రూపాయలకి ఇవ్వండి సాధారణ ప్రజల కోసం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా మళ్ళీ ఇప్పుడు సన్న బియ్యం కూడా స్కీమ్ ఇస్తున్నారు. ఇలా సన్న బియ్యం కొనుగోలు చేసి ఇవన్నీ స్కీమ్ ఇచ్చినాక గవర్నమెంట్ ఏడు నడుస్తుంది? ఇన్కమ్ అనేది రావాలి కదా. గవర్నమెంట్ నడవాలంటే ప్రజల దగ్గరికి ట్యాక్స్ వసూలు అయితేనే గవర్నమెంట్ నడుస్తుంది. ప్రతి ఒక్కటి ఫ్రీ ఇచ్చినాక ఇంకేడ నడుస్తుంది గవర్నమెంట్? కంపల్సరీ ఏదేమైనా కూడా గవర్నమెంట్ రేట్లు మాత్రం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి ఉచిత పథకాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేసేట గవర్నమెంట్ చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలా మనం చూసుకుంటే గిట్ట ఇలా ఉద్యోగులు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు పాపం 60 సంవత్సరాలు 30 ఏళ్ళ సర్వీస్ 35 ఏళ్ళ సర్వీస్ చేసినటువంటి ప్రజలు డ్యూటీ చేస్తే వాళ్ళు రిటైర్మెంట్ అయినాక రిటైర్మెంట్ డబ్బులు కూడా గవర్నమెంట్ ఇంకా చేయలేకపోతుందంటే గవర్నమెంట్ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా మళ్ళీ వేసుకుంటే గిట్ట మొన్న వేసుకుంటే గవర్నమెంట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసుకుంటే ధరణి ఉండి ఇలా భూభారం తీసుకొచ్చారు. భూభారం తీసుకొచ్చారు చెప్పి మళ్ళీ ఏమంటున్నారు విఆర్ వ్యవస్థ తీసుకొస్తుంటారు. గతంలో విఆర్ఓతోని ఇబ్బంది ఉంది. ఒక రాష్ట్రపతి ఒక సీఎం లేనటువంటి పవర్స్ విఆర్ఓ వ్యవస్థ తీసేయాలి. మొత్తము ఇలా ఒకరి భూమి ఒకరిపై రిజిస్ట్రేషన్ చేసినటువంటి విఆర్ఓ వ్యవస్థ దాన్ని తీసేయాలని చెప్పేసి కేసీఆర్ గారు గవర్నమెంట్ తీసేసింది. మళ్ళీ మేము విఆర్ఓ మట్టుగా వ్యవస్థ తీసుకొస్తామని చెప్తారు. ఒక గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా ప్రజల మంచి కోసం చేస్తుంది. సరే మీరు ధరణిలో తప్పులు ఉన్నాయన్నారు, ఓకే తప్పులు సవరణ చేయండి తప్ప మళ్ళీ భూభారతాన్ని కొత్త స్కీమ్ తీసుకొచ్చి మళ్ళీ అదేవిధంగా గవర్నమెంట్ నష్టం చేయడమే కదా. ఇలా ఉన్న ఎంప్లాయీలకు ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఇలా కొత్త ఎంప్లాయీలని మళ్ళీ మేము రిక్రూట్మెంట్ చేస్తాం, 10,000 మంది 15,000 మంది రిక్రూట్మెంట్ చేస్తామంటే ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చిన జీతాలు లేవు. ఇంకో జీతాలు తీస్తే చేంజ్ చేస్తావు. ఉన్న ఎంప్లాయీలకు జీతాలు సక్రమంగా 1వ తారీఖు జీతాలు అయితే అదే సంతోషకరమైన విషయం. గవర్నమెంట్ కి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి చూసుకుంటే గిట్ట ఇవాళ మనకు ఎంప్లాయీలు అవసరం లేదు. అన్ని సెట్ చేసిపోయింది గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ లా. కంపల్సరీ ఏదేమైనా కూడా మళ్ళీ అదే విధంగా చూసుకుంటే గిట్ట కేసీఆర్ గారు చూడండి లాస్ట్ ప్రభుత్వంలో సర్వే చేయించాడు. బీసీకరణ సర్వే, కులకరణ సర్వే చేయించారు. ఆ సర్వేని కానీ మళ్ళీ కోట్ల రూపాయలు వృధా చేసి మళ్ళీ కొత్త సర్వే అని చెప్పేసి చేయించారు. గవర్నమెంట్ ఇలాంటి గవర్నమెంట్ 2 సార్లు వారు చేసి మాకు నచ్చలేదని చెప్పేసి చేయడం గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థకు కూడా దెబ్బతిన అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఇలాంటి చేయకూడదు.
గవర్నమెంట్ కి కొత్త తరంగా మన రాష్ట్రానికి ఇన్కమ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, మనీ మేకర్ ఏ విధంగా చేయాలనే సంకల్పం ఉండాలి. ఇలా హైదరాబాద్ ప్రాంతం తెలంగాణకి ఇలా మన రాజధాని హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో ఇన్కమ్ సోర్స్ ఉంది. ఇక్కడ ఇన్కమ్ ఎట్లా పెంచాలి, ఇక్కడ బిజినెస్ ఎట్లా చేయాలి, గవర్నమెంట్ కు ఏ విధంగా రెట్టింపు విధంగా అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉండాలి తప్ప ఉన్నదాన్ని దాన్ని చేసి అట్లా గవర్నమెంట్ నష్టపు చేసే పనులు చేయదని చెప్పేసి గవర్నమెంట్ తెలియజేసిన ఏదేమైనా కూడా ఉచితాలు ఇవ్వద్దు. ఒక పింఛన్ తప్ప మిగతా అన్ని క్యాన్సిల్ చేయండి. పింఛన్ ఒక్కటి మాత్రం ఇవ్వండి. ప్రజల్ని పనిచేయమని చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ 5 ఏళ్ళకి ఎలక్షన్ అయితే చెప్తారు కాబట్టి మీరు ఇంత తిని పండుకోరి, మీరు టిఫిన్ డబ్బా మధ్యాహ్నం పూట అన్నము రాత్రి పూట బిర్యానీ పంపిస్తాం, అవసరమైతే మందు కూడా పంపిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెడతారు కావచ్చు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే కూడా జింబాబే గానీ తర్వాత ఇంకా సమయంలో దేశం ఉంది. ఆ దేశంలో కూడా ఇట్లా ఉచిత పథకాలు అలవాటు అయిపోతే ఆఖరికి ఒక రొట్టె ముక్క తినాలన్నా కూడా $1,000 రూపాయలు అయిపోయింది. మన దేశం కూడా రాను రాని ఇట్లాంటి ఉచిత పథకాలు ఇస్తే దేశ పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర పరిస్థితి మొత్తం ఇబ్బందికరంగా మారుతాయని చెప్పి తెలుస్తున్నా. ఎందుకంటే ఆ దేశంలో ఎన్ని నోట్లు ముద్రించినా కూడా ఒక వస్తువు ఒక $100 డబ్బులు పట్టకపోతే ఒక చిన్న పాటి ఒక బ్రెడ్ ముక్క ఇస్తారంట, పాల ప్యాకెట్. అట్లా దిగజారిపోయింది. కాబట్టి కంపల్సరీ ఏదైనా ఆర్థిక వ్యవస్థను మనం బలం చేయాలి, ప్రజలకు పని ఏమని చెప్పాలి తప్ప ఈ ఉత్సవాలకు అలవాటు పడమని చెప్పి ఉచిత పథకాలు అన్ని తీసేయాలి. ఎవరు ఏమనుకున్నా ఫస్ట్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము, రాష్ట్ర ప్రజలు ముఖ్యం. కాబట్టి కంపల్సరీ ఏదైనా ఉచితం అనేది పెట్టద్దు. కంపల్సరీ పని చేయండి, కష్టపడి పని చేయాలనే సంకల్పం తీసుకురావాలి. ఇలా చూసుకోండి, చైనా ఉంది, చైనాలో ఉన్నటువంటి అందరూ పని చేయాలని చెప్పేసి అది చేస్తారు. మనం కూడా ఆ విధంగా పని చేసి ఉసుకుపోవాలి, మన జీడిపిని పెంచుకోవాలి, మన రాష్ట్ర అభివృద్ధిని పెంచుకోవాలి. కాబట్టి కంపల్సరీ ఇలాంటి ఫ్రీ ఉచిత పథకాలకు మాత్రం దూరంగా ఉండాలి. ప్రభుత్వాలు కూడా దీన్ని ఎంకరేజ్మెంట్ చేయొద్దు, ప్రతిపక్షాలు కూడా ఉచితాలు చేయొద్దు అని చెప్పొద్దు. మీకు అది ఉంటే గిట్ట ప్రజలకు ఒక్కటి మాత్రం ఉచితమైంది, మీకు అంతా దమ్ము తెరే ఉచితం నల్ల నీళ్ళు ఇవ్వండి ఫ్రీగా, నల్ల బిల్లు లేదని చెప్పండి, అది ఇవ్వండి. నీళ్ళు ఇచ్చేట 10 ఉంటుంది గవర్నమెంట్ కు, అది తప్ప ఇలాంటి వేరే విషయాలు ఇవ్వద్దని చెప్పేసి తెలియజేస్తున్నా. మంత్రివర్గ విషయానికి వస్తే ఏంటి బ్రో, ఏం జరుగుతుంది? మంత్రివర్గ